దాదాపు 1000 ఏళ్ల క్రితం ప్రస్తుతం మేడారం ప్రాంతంలో మేడరాజులు కాకతీయులకు సామంతులుగా రాజ్యం చేస్తుండేవారు. మేడరాజ్యానికి సామంతరాజు పగిడిద్దరాజు. పగిడిద్దరాజు భార్య సమ్మక్క. వారి ముగ్గురి సంతానం సారలమ్మ, నాగులమ్మ, జంపన్న. సారలమ్మ భర్త గోవిందరాజు. ఒకసారి 4 ఏళ్ల పాటు తీవ్ర కరువు కాటకాలు రావడంతో మేడరాజ్యంలో ప్రజలు పన్నులు కట్టలేకపోయారు. దీంతో సామంతులు కాకతీయులకు కప్పం చెల్లించలేదు. కప్పం చెల్లించడం లేదనే సాకుతో కాకతీయులు మేడరాజులపై యుద్ధానికి దిగారు. పగిడిద్దరాజు, జంపన్న, నాగులమ్మ, సారలమ్మ, గోవిందరాజు కాకతీయులు వీరోచితం పోరాటం చేశారు. అయినా శక్తివంతమైన కాకతీయుల సైన్యాన్ని ఎదుర్కోలేక వారంతా యుద్ధభూమిలో నేలకొరిగారు. కాకతీయ సైన్యం చేతిలో చనిపోవడం ఇష్టం లేక జంపన్న సంపెంగ వాగులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అదే వాగు ఇప్పుడు జంపన్న వాగు అయింది. భక్తులు పుణ్యస్నానాలు చేసే పవిత్ర స్థానమైంది. కుటుంబ సభ్యులంతా కాకతీయులతో జరిగిన యుద్ధంలో నేలకొలిగారని తెలుసుకున్న సమ్మక్క యుద్ధరంగంలోకి దిగింది. పరాశక్తి అవతారం ఎత్తింది. కాకతీయుల సైన్యాన్ని ధైర్యంగా ఎదుర్కొంది. ఈటెలు బల్లాలతో కాకతీయుల సైన్యాన్ని చీల్చి చెండాడింది. ఇక ఓటమి తప్పదని భావించిన కాకతీయ సైన్యం ఆమెను వెన్నుపోటు పొడిచింది. అప్పుడు ఆమె యుద్ధభూమి నుంచి వైదొలిగి మేడారానికి ఈశాన్యంలో ఉన్న చిలుకల గుట్టపైకి వెళ్ళి అదృశ్యమైంది. అక్కడి నెమలిమి నార చెట్టు వద్ద సమ్మక్క కుంకుమ భరిణ మాత్రమే దొరికింది. ఎంత వెతికినా సమ్మక్క దొరకలేదు. ఆ కుంకుమ భరిణని సమ్మక్క గుర్తుగా తెచ్చి దానికి పూజలు చేయటం అప్పటి నుంచి వస్తున్న ఆనవాయితీ. జంపన్న వాగులో స్నానాలు, తలనీలాలు సమర్పణం, ఎదురుకోళ్ళు, దేవతలకు మొక్కులు చెల్లించడం, లక్ష్మీదేవర వేషాలు, శివసత్తుల పూనకాలు, బొడిబియ్యం సమర్పణ, బంగారంగా పిలిచే బెల్లంతో తులాభారం, మండమెలిగే ఉత్సవం, కోయదొర్ల భవిష్యవాణి, మహిళల వేషధారణలో ఉండే పురుషుల ఆటపాట లాంటి దృశ్యాలు జాతరను కోలాహలంగా మారుస్తాయి. వేద మంత్రోచ్చారణలు లేకుండా, విగ్రహారాధన చేయకుండా, ఏ మతం ఆచారాలు పాటించకుండా కేవలం కోయ పూజారులు, వీరినే వడ్డెలు అని స్థానికంగా పిలుస్తారు. కోయ గిరిజన పద్ధతిలో ఈ జాతర జరుగుతుంది. ఈ మహాజాతరకు తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాల నుంచి, ఛత్తీస్గఢ్, ఒడిశా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుంచి కూడా దాదాపుగా 1 కోటి మందికి పైగా భక్తులు వస్తారు. ప్రపంచంలోని అతిపెద్ద ట్రైబల్ ఫెస్టివల్ అయిన మేడారం జాతరను ప్రభుత్వం స్టేట్ ఫెస్టివల్గా పరిగణించి విస్తృత ఏర్పాట్లు చేసింది. తాడ్వాయి మండలాన్ని సమ్మక్క సారలమ్మ తాడ్వాయి మండలంగా నామకరణం చేశారు. ఈసారి భక్తుల కోసం 10,000 తాత్కాలిక మరుగుదొడ్లు నిర్మించారు. ప్రస్తుతం ఉన్న స్నానఘట్టాలకు తోడుగా అదనపు స్నానఘట్టాలను నిర్మించారు. బ్యాటరీ ఆఫ్ ట్యాప్స్ సంఖ్యను కూడా పెంచారు. 3 కోట్ల రూపాయలతో గిరిజన మ్యూజియం నిర్మించారు. సమ్మక్క కొలువై ఉండే చిలుకలగుట్ట పరిరక్షణ కోసం చుట్టూ ప్రహరీ గోడ, ముళ్ల కంచె నిర్మించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల కోసం ఆర్టీసీ దాదాపుగా 4,000 బస్సులు నడుపుతోంది. జాతర సందర్భంగా సూపర్ స్పెషాలిటీతో 100 పడకల ఆసుపత్రి నిర్వహిస్తారు. 2,000 మంది పారిశుధ్య కార్మికులు జాతర ప్రాంతాన్ని పరిశుభ్రంగా ఉంచుతారు. ప్రపంచం నలుమూలలో జాతర విశేషాలు అందించడానికి మీడియా సెంటర్ను ఏర్పాటు చేశారు. ప్రత్యేక సీసీ కెమెరాల ద్వారా జాతరను అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తారు. శాంతి భద్రతల పరిరక్షణకు క్యూ లైన్లలో, తొక్కెసలాట నిరోధానికి, ట్రాఫిక్ నియంత్రణకు దాదాపు 10,000 మంది పోలీసులు శ్రమిస్తారు. యుద్ధభూమిలో నేలకొరిగిన తమ జాతి బిడ్డలకు నివాళి అర్పించడానికి కోయ గిరిజనులు ప్రతి 2 ఏళ్లకోసారి మేడారానికి వచ్చి తమదైన సాంప్రదాయం ప్రకారం పూజలు చేసేవారు. ప్రత్యేకంగా జరిగే ఈ పూజా విధానం అందరినీ ఆకర్షించింది. అందరూ అదే పద్ధతిని అనుసరించారు. కోయ గిరిజన జాతర ఇప్పుడు అందరిది అయింది. ఇప్పుడు కోయ గిరిజనులే కాదు, ఇతర మతస్థులు కూడా కోయ సాంప్రదాయం ప్రకారమే జాతరలో దేవతలను మొక్కుకుంటారు. గుడి మెలగడం, వనం నిర్వహించడం దగ్గర నుంచి దేవతలను గద్దెల వద్దకు తీసుకొచ్చి ప్రతిష్ఠించడం, మళ్ళీ వనప్రవేశం చేయించడం వరకు అన్నీ కోయ సంప్రదాయం ప్రకారమే జరుగుతాయి. అధికారులు ప్రభుత్వ ఏర్పాట్లు చేయడమే తప్ప పూజలో నేరుగా పాలు పంచుకోరు. అంతా కోయ పూజారులే చేస్తారు. జాతర ఆదాయంలో కూడా కోయ పూజారులకే 3వ వంతు వాటా ఉంటుంది. తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాలతో పాటు మహారాష్ట్ర నుంచి గోండులు, కోయలు, లంబాడ, మధ్యప్రదేశ్ నుంచి బిల్లులు, రత్తిసాగర్ గోండులు, ఒరిస్సా నుంచి సవర ఆదివాసీలు కూడా జాతరకు పెద్ద ఎత్తున తరలివస్తారు. దాదాపు 1 కోటి మందికి పైగా ఈ జాతరకు హాజరవుతారు. మతాలు వేరైనా, దేశాలు వేరైనా, పద్ధతులు వేరైనా సరే జాతరలు సహజంగా జరిగేవి. కానీ ఏ జాతరకు లేని ప్రత్యేకతలు, అన్ని జాతరల్లో కనిపించే విశిష్టతలు మేడారంలో కనిపిస్తాయి. గలగల పారే సెలయేటిలో పుణ్యస్నానాలు చేసే కుంభమేళా లాంటి దృశ్యాలు ఇక్కడ కనిపిస్తాయి. గణగణ మోగే గంటలు హిందూ దేవాలయాలు, క్రైస్తవ చర్చిలో వాతావరణాన్ని ప్రతిధ్వనిస్తాయి. కొండ కోనల మధ్య జనసందోహం శబరిమలను తలపిస్తుంది. తలనీలాలు సమర్పించుకుని మొక్కులు చెల్లించే మరో తిరుమల ప్రత్యక్షమవుతుంది. యుద్ధభూమిలో నేలకొరిగిన జాతిరత్నానికి భక్తకోటి నివాళులు మేడారంలో అర్పించే మరో జకర్తా,
దైవత్వం సంతరించుకున్న మానవత్వం పుట్టిన మరో జెరూసలేం, ఇవన్నీ మనకు ఇక్కడే కనిపిస్తాయి. కేవలం కోయల సంప్రదాయాలను గౌరవించడం, గుర్తించడం వరకు మాత్రమే ఈ జాతర పరిమితం కాదు. నమ్మిన జనం కోసం ప్రాణమైనా ఇవ్వాలనే ఓ సందేశం కూడా అంతర్లీనంగా ఉంటుంది. యుద్ధంలో గెలిచిన కాకతీయుల సామ్రాజ్యాన్ని విస్తరించుకుని చక్రవర్తులయ్యారు. పోరాటం చేసిన మేడరాజులు మాత్రం దేవుళ్ళు, దేవతలు అయ్యారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈగల్ మీడియా వర్క్స్.